హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మనం తులారాశి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా జూలై 31 గురువారం రోజు సాయంత్రం 6 గంటల కల్లా 3 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. అంతేకాకుండా మీరు ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్న ఒక భయంకరమైనటువంటి రహస్యం కూడా రేపటి రోజు బయటపడబోతుంది. మరి ఆ రహస్యం ఏంటి, ఆ 3 శుభవార్తలు ఏంటి అనే దాని గురించి మనం వీడియో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ తులారాశి గురించి తెలుసుకుందాం. మీరు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. తులారాశి వారు చాలా కష్టజీవులు. ఏ పని చేసినా చాలా శ్రద్ధతో కష్టపడి పూర్తి చేస్తారు. వీరికి రేపటి రోజు 2 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. దానివల్ల మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీరికి అందం, సంగీతం, మంచి భోజనం, సౌకర్యమైన జీవితం అంటే చాలా ఇష్టం. వీరు చాలా స్థిరంగా ఉంటారు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు. బాగా ఆలోచించి అడుగు ముందుకేస్తారు. చూడడానికి చాలా మంచివారిలా ఉంటారు. కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది. ఒక్కసారి ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదలరు. వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కడా కూడా గొడవల జోలికి అస్సలు వెళ్ళరు. వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. వీరికి చిన్నప్పటి నుంచి కష్టపడడం అంటే కష్టసుఖాల నుంచి పెరుగుతూ వచ్చారు. కొన్ని కుటుంబాలు బరువు బాధ్యతలు వీరిపై ఉంటాయి. అలాగే తులారాశి వారికి పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరి తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. అలాగే భార్య పిల్లలను కూడా ఎంతో సంతోషంగా చూసుకుంటారు. కుటుంబంలో ఏ లోటు రాకుండా చాలా అంటే చాలా సంతోషంగా చూసుకుంటారు. ఇంకా మీరు పనిలో ఈ రేపటి రోజు మంచి లాభాలు అయితే చూడబోతున్నారు. అంటే ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువ ఫలితం అనేది మీరు చూడబోతున్నారు. రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు వస్తున్నాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంకా వీరికి సమాజంలో మర్యాద, గుర్తింపు అనేది రేపటి రోజు ఎక్కువగా కనబడుతుంది. తులారాశి వారికి మొదటి శుభవార్త ఏంటంటే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్ రాబోతుంది. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తున్నాయి. రేపటి రోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఇంకా రెండో శుభవార్త ఏంటంటే పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే పెళ్లి జరగబోతుంది. సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా త్వరలోనే అంటే రేపటి రోజు సంతానం విషయంలో ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. మీకు తెలియని ముఖ్య విషయం ఏంటంటే కొంతమంది మనుషులు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు. మీరు కష్టపడి పెరుగుతూ ఉంటే వారు మిమ్మల్ని చూడడం, నాశనం చేయాలనే దృష్టి అనేది మీపై ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అలా చేస్తే నరదృష్టి అనేది మీపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత కష్టపడుతున్నారో, ఏం తింటున్నావో, ఏం సంపాదించుకుంటున్నావో, ఏం చేస్తున్నావో ఇలాంటి విషయాలు ఎవరికి కూడా చెప్పకు. దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఎలాంటి సమస్యలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రశాంతంగా ఉండకపోవడం, మనసు చిరాక ఉండడం, ఏ పని చేసినా మధ్యలో ఆగిపోవడం ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే శుక్రవారం రోజు ఉప్పుతో దిష్టి తీయించుకోండి, బయటపడేయండి. దానివల్ల నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. తులారాశి వారికి చాలా తెలివైన వారు. ఎవరి దగ్గర కూడా ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలనే విషయాలు వారికి బాగా తెలుసు. వాటిని ఫాలో అవ్వండి. మీకు అవి బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని కిందకు తొక్కాలని చూస్తున్నారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. మీ బలం ఏంటో, మీ బలహీనత ఏంటో ఎవరికి కూడా చెప్పకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి పిల్లలంటే చాలా ఇష్టం. వీరికి పిల్లల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది. తులారాశి వారికి రేపటి రోజు కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది. ఒకవేళ గొడవ పడినా వెంటనే కలిసిపోతారు. వీరికి గొడవలు పెద్దగా సీరియస్గా అస్సలు అవ్వరు. ఇంకా తులారాశి వారికి చదువుకునే వారంటే అనుకూలమైన జీవితం ఉంటుంది.
మీరు తీసుకున్న నిర్ణయం బట్టి మీ జీవితం ఉంటుంది. కాబట్టి ఒక నిర్ణయం అనేది బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఎదుటివారి మాటలు అస్సలు వినకండి. మీరు ఏది చేయాలనిపిస్తే అదే చెయ్యండి. ఇంకా రేపటి రోజు ఈ తులారాశి వారికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులు కూడా తొలగిపోతున్నాయి. ఎవరేం చెప్పినా అస్సలు నమ్మకండి. ఎందుకంటే వారి వల్ల మీకు ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంటాయి తప్పితే సొల్యూషన్ అనేది ఏది కనబడదు. మీ ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోకండి. ముఖ్యంగా ఈ తులారాశి వారు మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఆ పనిని వెంటనే మొదలు పెట్టండి. మీరు ఇప్పుడు ఏ పని మొదలుపెట్టినా తప్పకుండా అందులో విజయం సాధిస్తారు. ఒక్కసారి పని స్టార్ట్ చేసే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని పని మొదలు పెట్టండి. దానివల్ల పనిలో ఎలాంటి అడ్డంకులు కూడా ఉండవు. మీకు బాగా కలిసి వస్తుంది. తులారాశి వారు రేపటి రోజు రావి చెట్టు కింద తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. దానివల్ల అపరమైన ధనలాభం కలుగుతుంది. లక్ష్మీ కటాకష్టం మీకు ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్సలు వదులుకోకండి. ఇంతేకాకుండా రేపటి రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు మీరే చేసే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉన్న వారందరూ సంతోషంగా ఉంటారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆదాయం మీకు ఆశించిన స్థాయిలో అయితే ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులకు తగ్గించుకొని ప్రయత్నం చేయండి. బయట వారితో మరి ఎక్కువగా క్లోజ్గా ఉండకండి. అది విశ్వాసం మంచిది కాదు. దానివల్ల నష్టపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామితో కలిసిమెలిసి ఉండండి. దానివల్ల భార్యాభర్తల బంధం ఎక్కువగా బలపడుతుంది. రేపటి రోజు మీకు బాగా ఎటువంటి సమస్య అనేది లేకుండా మంచి లాభాలు అనేది మీరు చూడబోతున్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. దానివల్ల మీకు ఎంతో అదృష్టం వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలు కూడా దూరమవుతున్నాయి. అలాగే తులారాశి వారికి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపటి రోజు మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. అలాగే ఆ వ్యక్తి మీ ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఒక భయంకరమైనటువంటి నిజమనేది బయట పెట్టబోతున్నాడు. మరి ఆ వ్యక్తి ఏ పేరుతో స్టార్ట్ అవుతాడంటే పి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి రేపటి రోజు మీ జీవితంలోకి ఒక భయంకరమైన రహస్యం చెప్పబోతున్నాడు. మరి ఆ రహస్యం ఏంటంటే మీకు ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు, అప్పుల బాధ నుండి విముక్తి లభించడానికి భారీగా ధనం వచ్చే ఒక భయంకరమైన రహస్యం చెప్పబోతున్నాడు. అంతేకాకుండా మీ బంధువుల్లో ఒకరు మీ ముందు మంచిగా ఉంటూ మీ వెనకాల మాత్రం చెడుగా ఉంటున్నారు. మీరు మంచిగా బతుకుతూ ఉంటే వారు అస్సలు ఓర్వలేకపోతున్నారు. కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. త్వరలోనే మీ పనులు కూడా పూర్తవుతాయి. తులారాశి వారు రేపటి రోజు నల్లటి వస్త్రాలు అస్సలు ధరించకండి. దానివల్ల వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి బుధవారం శుక్రవారం రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులు ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు. అంతేకాకుండా తులారాశి వారికి రేపటి రోజు మీకు అచ్చు వచ్చే రంగులు ఆకుపచ్చ, గులాబీ, ఎరుపు, తెలుపు, నీలం. ఇవి మీకు అదృష్ట రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 3, 5. ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. విన్నారు కదండి తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.